సహకారం అందిస్తుంది. ఈ మైనార్టీలతోటే ఈ తెలంగాణ ఉద్యమకారులందరం కూడా వాళ్ళ వెంటనే ఉంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ యొక్క సమావేశంలో తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు రెండు అంశాలు. ఒకటి, తెలంగాణ ఉద్యమకారులకు చట్టసభలలో 42% కులగణన చేసి ఇవ్వాలన్నదే ప్రధాన డిమాండ్ ఒక అంశం. రెండో అంశం ఏంటంటే చర్చ ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైడ్రా అనేది ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఐక్య ఉద్యమాలతోనే బీసీ హక్కుల సాధన. ముస్లిం మైనార్టీల తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు మద్దతు. బీసీ హక్కుల సాధన కోసం కామారెడ్డి డిక్లరేషన్ అమలు, సమగ్ర కుల జనగణ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% వాటాల సాధన కోసం కులాలకు మతాలకు అతీతంగా బీసీ హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కూరపాటి వెంకట్ నారాయణ పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీల తెలంగాణ ఉద్యమకారులు ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రం ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్లో అంజద్ బేగ్ అధ్యక్షతన కామారెడ్డి డిక్లరేషన్ అమలు, సమగ్ర కుల జనగణ, స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్ సాధన కోసం ఆదివారం ఏర్పాటు చేసిన మైనార్టీల మద్దతు బీసీలకు అనే సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడిన శాంతి సంఘం అధ్యక్షులు అనిక్ సిద్దికి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ ఉద్యమకారులు ఆకాంక్ష వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ గోధుమల కుమారస్వామి, సోమ రాముడి, కొండ్రం నరసింహారావు, తోమూడి శ్రీనివాస్, తెలంగాణ జిల్లాల ఊరే యోజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్, డీసీ రైడర్స్ బిన్ వ్యవస్థాపన అధ్యక్షుడు డాక్టర్ డింతల ప్రవీణ్, వీరస్వామి, నరోత్తమ, సూరి, దుర్గాదాస్, ఆనంద్, అంకుశావలి, దేవేందర్ రెడ్డి, ఐతం నగేష్, మొహమ్మద్ ఫైజుద్దీన్, అబ్దుల్ రషీద్, మొహమ్మద్ ఇమ్రాన్, ఎండి మోసిన్, ఎండి ఇమ్రాన్, రజీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఇంకా నేను ఇప్పుడే వచ్చాను, మాట్లాడాల్సిన చాలా పెద్దలు ఉన్నారు. విషయం ఏంటంటే మనము దీనికి అందరు కట్టుబడి ఈ యొక్క కులగణనను అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రగతి వైపు దారితీస్తుంది. ఈరోజు ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయం కానీ, ముస్లిం సోదరులకు జరిగినటువంటి కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులకు జరిగినటువంటి అన్యాయం కానీ ఎవరు చేయబట్టి అన్యాయం జరిగింది? నా దృష్టిలో మనం పరిపాలించేటువంటి పెట్టుబడులు వీళ్ళందరితో బీసీలు ముస్లింస్ పోటీ పడగలుగుతారా? సో బీసీలకి ముస్లింలకు ఉన్న ప్రధాన తేడా ఇది. అంటే రాజకీయ ఆకాంక్షకు బీసీలు ముస్లింస్ దూరంగా నెట్టివేయబడ్డారు. ఇవాళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేవు. ఇవాళ వరంగల్ పార్లమెంట్ ఉంది. వరంగల్ పార్లమెంట్ లో బీసీలు పోటీ చేయడానికి స్కాలర్షిప్లను అందిస్తాం, రియంబర్స్మెంట్లు అందిస్తామని చెప్పారు. ఎంబీసీలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఇంకా అనేక అంశాలను కూడా వాళ్ళు అందులో జోడించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము వాళ్ళని అడిగేది ఒకటే, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు గోధుమల కుమారస్వామి అన్న, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఆల్ ఇండియా ఓబీసీ జాక్ తరఫున ముస్లింలు అంటగడతారు. అది కాకుండా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కూడా ముస్లింలు కూడా ఉన్నారు. ఈ చరిత్రలో మేము కూడా అంతర్భాగమేనని, ఈ చరిత్ర నుంచి మమ్మల్ని విడదీసి చూసేటువంటి సాంఘిక జీవనము ఈ తెలంగాణకు వేదాన్ని చాటి చెప్పే ఒక బలమైన నినాదమే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ముస్లిం మైనారిటీల నినాదం. ఇది ఒక అద్భుతమైన ప్రజాస్వామిక వ్యక్తి సంస్థల రిజర్వేషన్. అంటే పట్టణ పాలనా వ్యవస్థలో కానీ, గ్రామాలలో ఉన్నటువంటి గ్రామస్థాయి వ్యవస్థలలో కానీ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసానికి చేసినటువంటి ఒక విధానంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల డిమాండ్కు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు ఇచ్చిన హామీ ఎన్నికల ముందు. అవకాశం ఉన్నది. ఈ 4 సంవత్సరాలు కనుక మనం ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసేటువంటి క్రమంలో ఉన్నట్లయితే అంటే దీనికి ఎక్కడో బూస్టప్ ఇవ్వాలి. ఒకసారి ఒక ఉవ్వెత్తున లేచేటువంటి బూస్టప్ ఇవ్వాలి. భారీ ఎత్తున 4 లక్షల మంది 5 లక్షల మందితోటి రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ పెట్టేటువంటి దిశకు
ఈ కార్యక్రమం పోవాలంటే